ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సమయం అయితే త్వరగా అయిపోయింది. ఈరోజు లూకా సువార్త, అందరూ కూడా బైబిల్ కలిగిన వారందరూ కూడా లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. మైక్ కలిగిన వారు. లూకా సువార్త 12వ అధ్యాయం 29. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. సారీ మత్తయి సువార్త. మత్తయి సువార్త 12:29. కొంచెం సౌండ్. ఒకడు మొదట బలవంతుని బంధింపనీయడలా ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించినడలా వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి. చాలండి. ఇక్కడ ఒక మాటను మీరు గమనించారా? ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక బలవంతుడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఒక బలవంతుణ్ణి బంధిస్తేనంట ఆ బలవంతుని ఇంట్లో ఏదైనా సరే మనం దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బలవంతుని మనం బంధించలేకపోతే ఎలాగో ఆ ఇంట్లో మనము దోచుకుంటాము అని రాయబడి ఉంది. ఇక్కడ మాటను మనం గమనిస్తే ఎవరు బలవంతుడు అనేది మనం నేర్చుకోవాలి. మొదటిగా ఎవరు బలవంతుడు చెప్పండి ఈ ప్రపంచంలో? మీరు మాత్రం చెప్పమాకండి. ఎవరు బలవంతుడు? దేవుడే అందరికంటే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతులు చాలామంది ఉన్నారు, కానీ సర్వశక్తిమంతుడు మాత్రం ఒక్కరే. అపరిమితమైన శక్తి కలిగిన వాడైన తన మాట మహత్తు చేత ఈ సర్వ సృష్టిని కూడా సృజించిన గొప్ప దేవుడు ఆయన. ఆయన శక్తికి లిమిట్ లేదు, అన్లిమిటెడ్. కాబట్టి ఆయన మాత్రమే సర్వశక్తి గలవాడు. శక్తిమంతులు చాలామందే ఉన్నారు, బలవంతులు ఈ లోకంలో ఉన్నారు. అలాగే సాతాను కూడా బలవంతుడే. ఇక్కడ వాక్యం ఎవరి గురించి ఉద్దేశించబడిందని మనం గమనిస్తే సాతాను గురించి సాతాను ఎవరంట? బలవంతుడు. బలవంతుడిని మనం ఏం చేయాలి? బంధించాలి. మా అందరూ చూడండి, ఒక బలవంతుడిని బంధించాలి అంటే అవతల వ్యక్తి కూడా ఎలా ఉండాలి? అంతకంటే బలంగా ఉండాలి. అంతకంటే బలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా వాడి ఇంటిలోంచి ఏది కావాలన్నా మనం ఏం చేసుకోగలం? ఒక బలవంతుడి దగ్గర బంధించాలి అంటే అవతల వ్యక్తి కూడా ఇంకా బలంగా ఉండగలిగితేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకంటే సాతాను బలవంతుడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు అంటే నిన్ను బంధిస్తాడు. వాడు నిన్ను బంధించి నీ దగ్గర అన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు. నువ్వు అనొచ్చు, నా దగ్గర ఉన్నాయి ఏమున్నాయి అని. నీ దగ్గర ఏమున్నాయో తెలుసా? దేవుడిచ్చి నీ చాలా ఉన్నాయి విలువైనవి. అవి మర్చిపోయి మనమేమనుకుంటామంటే అందరూ అలా ఉన్నారు, నేను ఎలా ఉన్నా, నాకేం లేవు, నా పరిస్థితి ఎలా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో నువ్వు ధనవంతుడివి. ఏమన్నాడండి? నువ్వు ధనవంతుడివే. చూడండి ఆ మాట మనకి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. స్ఫురణలో ఉన్న సంఘంతో చెప్తాడు. 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. 8:9. 2:9. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చూడండి, నువ్వు శ్రమను, నువ్వు దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలో ఉన్నాడంట. సంఘం ఎలా ఉంది? శ్రమలో ఉంది, దరిద్రతలో ఉంది. అయినా కానీ ప్రభు దృష్టిలో ఎలాంటి వారు అని చెప్పబడింది? అమ్మా చెప్పండి అందరూ కూడా, ధనవంతులే. ప్రభు దృష్టిలో ధనవంతులు అంటే ఎవరు? బాగా వజ్రాలు, ధనము, బంగారం ఉన్నవాళ్ళు కాదు.
ఏమండి, శ్రమను అనుభవిస్తూ, దరిద్రతను అనుభవిస్తూ, నీతిగా బ్రతుకుతూ, యథార్థముగా సత్యము కొరకు నిలబడిన వారిని దేవుడు అంటున్నాడు, మీరు శ్రమను అనుభవించినప్పటికీ, మీరు దరిద్రతను అనుభవించినప్పటికీ మీరు ధనవంతులే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు నిన్ను అంటున్నాడు, మిమ్మల్ని ధనవంతులు అని పిలుస్తున్నాడు ఆయన. అది చాలదా? అది చాలదండి. మాకు మా చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని పిలవాలి అలాగా. ఏమండి, మనల్ని ఎవరు గుర్తించాలి? ఎవరు మనల్ని మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకున్నవాడే. దాని గురించి ఒక వర్తమానం చెప్తా తర్వాత. ప్రభు మెచ్చుకున్నవాడే, అంతే కదా. ప్రభు ఎవరిని ధనవంతుడు అంటున్నారు అంటే, ప్రభు దృష్టికోణంలో చూస్తే, ప్రభు దృష్టిలో చూస్తే శ్రమను అనుభవించిన వారు, దరిద్రం అనుభవించిన వారు, దేవుని నామాన్ని కలిగి ఉన్నవారు ధనవంతులు. మీరందరూ ధనవంతులే, అందరూ ధనవంతులే. ఈ లోకంలో ధనం కాదండి, దేవుని దృష్టిలో ధనం వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా చెప్పండి. మన దగ్గర చాలా విలువైనవి ఉన్నాయి, అందుకే ప్రభు అంటున్నాడు మీరు ధనవంతులే. అసలు మీరు ఎంత ఎంత విలువైన వారంటే, నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నానంటేనే చాలు మీరు విలువైన వారు అంటాడు ఆయన. ఏంటంట? విలువైన రక్తము, విలువైన, ఒక మాట చెప్తామండి, విలువైన వాటితోనే విలువైనవి కొంటారు కదా, అవునా కాదా? విలువ పెట్టి విలువైన వాటిని కొంటారు. ఇప్పుడు మనం విలువైన వారం కాబట్టి దేవుడు తన రక్తముని వెలపెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ఇంకెంతకు మించి మనం విలువైన వారం, ధనవంతులు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం అవసరం లేదంట. నమ్మేవారు మాత్రం స్తోత్రం చెప్పండి. నమ్ముతారా ఈ మాటని? మీరు విలువైన వారని నమ్ముతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన కృపను బట్టి మీరు విలువైన వారు అయ్యారు, అంతేగాని మీ దగ్గర ఉన్న ఏదో ఆధిక్యతను బట్టి కాదు, మీ దగ్గర ఉన్న అర్హతను బట్టి కాదు. కృప ద్వారానే. చెప్పండి, కృప ద్వారానే దేవుడు మిమ్మల్ని బిడ్డగా ఆయన తన రక్తము పెట్టి కొనుక్కొని సొత్తుగా చేసుకున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట మనల్ని. ఎలా సంపాదించాడు? అపోస్తలుల కారణం స్వరక్తం ఇచ్చి ప్రభు మనల్ని సంఘాన్ని సంపాదించాడని రాయబడి ఉంది కదా. అందుకే ఎప్పుడు చూడండి, ఒక విషయంలో మనం దిగులు పడకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరెవరు చెప్పండి. మనందరం ఎవరు? దేవుని సొత్తు. కాబట్టి మనకి ఏది వచ్చినా, ఏ అవసరత వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిదీ ప్రభు చూస్తూనే ఉన్నాడు. అలాగని మనం దేవుని సొత్తుని దేవుడు ఎక్కడైనా నాశనం చేస్తాడా? మరి చేయడు అన్నప్పుడు మరి ఎందుకు మరి దుఃఖంలో మీరు కృంగిపోతున్నారు? శ్రమ వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతారు? ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకు కలవరపడిపోతున్నారు? ఎందుకు చింతిస్తూ ఉన్నారు? మీరు దేవుని సొత్తు అని మీరు నమ్ముతున్నారా? నమ్మేవారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు దేవుని సొత్తు అని మీరు అనిపించినప్పుడు, నేను దేవుని సొత్తు కాబట్టి నేను ఎన్నటికీ నాశనం అయిపోను, ప్రతి విషయంలో దేవుడు నా విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు అని నమ్మాలి కదా. నమ్మాలా లేదా? ఇప్పుడు నీ సొంత వస్తువులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు? నీ దగ్గర విలువైనది నీ సొంతదైన ఉన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా, దాన్ని ఎంత విలువగా దాన్ని కాపాడుకుంటారు మీరు. మరి దేవుని సొత్తు అయిన మనము, ఆయన మనల్ని ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. బయట వస్తువుల మీద అంత జాగ్రత్త మనకు ఉండదు, కానీ మన వస్తువుల మీద ఉన్న జాగ్రత్త బయట వస్తువుల మీద మనకి ఉండదు. ఇప్పుడు మన బండి ఉంది, ఇక్కడ వేరే బండి ఉంది, దానికి ఏదైనా అయితే చూస్తూ ఉంటారు అంతే. కానీ అది మన బండి అయితే ఏం చేస్తాం? గబగబా వెళ్ళిపోయి అది పడిపోతే దాన్ని లేపుతాం, దానికి ఏదైనా సమస్య వస్తే దానికి వెంటనే ఏం చేస్తాం? బాగు చేయించుకుంటాం. ఎందుకని? అది మన వస్తువు కాబట్టి. దేవునికి స్తోత్రం. అలాగైతే మీరు ఎవరి వస్తువు? ఎవరి సొత్తు? మీరు దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. మీరు నశించిపోవట, అలాగే కృంగిపోవట, అలాగే నాశనం అయిపోవటం అని దేవుడు చూడడు అన్నాడు కూడా. కానీ ఏదైనా సరే దేవుడు మన పక్షముగా ఆయన నిలబడి, ఆయన సొత్తు కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆయన నీ పక్షంగా జాగ్రత్త తీసుకుంటాడు. ప్రతి విషయంలో దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకని? మనం దేవుని సొత్తు అయిన ప్రజలం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
బలవంతుని బంధిస్తేనే ఈ ఫార్ములా అనేది సాతానికి వర్తించింది. అలాగే సాతాను మనల్ని కూడా చేయగలుగుతాడు. ఈ వాక్యము చూడండి, ఇప్పుడు మన దగ్గర నుంచి సాతాను ఏం దోచుకెళ్ళిపోతాడో తెలుసా? ఆత్మీయ నీ దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఇది కూడా సాతాను నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు. దేవుడు మనకు కొన్ని ఇచ్చాడు. అసలు భక్తి అంటే ఏంటి? నిర్వచనం తెలుసా? అసలు భక్తి అంటే ఏంటంటే భగవంతుని మీద ఆసక్తి. 2 మాటలు చెప్పండి, ఫస్ట్ది చివరిది. ఆసక్తిలో చివర, ఫస్ట్ 2 కలిపితే భక్తి అంటేనే భగవంతుని మీద ఆసక్తి. ఆసక్తి ఉంటేనే కదండి భక్తి, లేకపోతే ఇంకా భక్తి ఏం చేస్తారు మీరు? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇప్పుడు భక్తి అనే మాట దగ్గర మనం నేర్చుకున్న దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు చెప్పండి. దేవుడిని మీకు ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదని చెప్పమాకండి. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడా? ఇచ్చాడు. తర్వాత అంటే ఇంకా మంచిగా చెప్పాలి, ఆయన బిడ్డలుగా ఉండే యోగ్యతనిచ్చాడు. అదేగా మరి, అది ఏమిచ్చాడు అంటే దానికి ఉండాలి. అంటే కృప ఇచ్చాడు, కనికరం ఇచ్చాడు, సన్నిధి, అవి కాదు చెప్పాలి. అవి ఓకే, అది కాదు మెయిన్ రీజన్లో ఏమో చెప్ప. ప్రాణం పెట్టాడు, రక్షించాడు కదా. మనకేమిచ్చాడు? ఆయన ప్రాణం పెట్టాడు, ఓకే. మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడా? రక్షణ ఇచ్చాడా? అది కరెక్టే. పరిశుద్ధత, అది చెప్పరేంటి అసలు? రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడు, అలాగే పరలోకంలో మనకు ఒక స్థలాన్ని ఇచ్చాడు, చోటునిచ్చాడు కదా. ఇవన్నీ ప్రభు మనకి ఇచ్చాడు. వీటిని మనం ఏం చేసుకోవాలి? 1 కాపాడుకోవాలి, 2 వృద్ధి చేసుకోవాలి. చెప్పండి. అలాగే విశ్వాసం కూడా ప్రభు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? ప్రభు మీద నమ్మకాన్ని ఎవరిచ్చారు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కదా. నీకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకాన్ని కొనసాగించేది కూడా ఆయనే కదా. నీకు ప్రభు ఏదైతే ఇచ్చాడో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2వదిగా వాటిని ఏం చేసుకోవాలి? విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతను పెంచుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. ఇవన్నీ మనం పరలోకంలో స్థానాన్ని మనము కోల్పోకుండా దానిని సంపాదించుకోవాలి. అక్కడ అత్యధికమైన మహిమ కలిగిన ప్రదేశంలో ఉండడానికి మన భక్తిని ముందుకు నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భక్తిలో ప్రభు ఇచ్చిన వాటిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అందరూ కూడా ఇచ్చిన వాటిని కాపాడుకోవాలి, 2వదిగా వృద్ధి చేసుకోవాలి. ఈ 2 మనం చేసుకోవాలి. ఈ 2 ప్రభు చేయడు. ప్రభు కాపాడొచ్చుగా అంటారు కొంతమంది. ప్రభు కాపాడే లెక్క అయితే నీకు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు ప్రభు మనందరికీ ఏది మంచిదో ఏది చెడో ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మన రోబోలా చేయలా. ప్రభు అన్నిటినీ నువ్వు ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చాడు. అన్నీ, అందుకే పౌలు అంటాడు, అన్నీ మనకి చేయడానికి మనకి స్వతంత్రం ఉన్నాను, అన్నీ చేయదగినవి కావు. అన్నీ మనకేం కలిగించవంట? క్షేమాభివృద్ధిని కలిగించవు. అసలు ఏది మంచిదో, ఏది ఖ్యాతిదో చూడండి, ఏది రమ్యమైనదో అన్నీ కూడా నువ్వు తెలుసుకునే జ్ఞానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి అంటే చెప్పండి అమ్మ, చెప్పాలి అందరూ కూడా. ప్రతి విషయంలో కూడా అమ్మ చూడండి, అక్కడ ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బలవంతుని బంధిస్తే ఆ ఇంట్లో అన్నీ కూడా తెచ్చేసుకోవచ్చు అంట. ఇప్పుడు సాతాను బలవంతుడై నువ్వు బలహీనుడు అయితే సాతాను ఏం చేస్తాడు? నీ ఇంట్లోంచి అన్నీ కూడా, ఇంకో విషయం చెప్పనా, నీ ఇంట్లో సంతోషం దూరం అయిపోద్ది, నీ ఇంట్లో సంతోషం దూరం అయిపోద్ది, నీ ఇంట్లో సమాధానం దూరం అయిపోద్ది. ఏం చేస్తాడు వాడు?
తీసుకెళ్ళిపోతాడు. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు ఇంట్లో. ఎప్పుడు గలిబిలి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కారణం ఏంటో తెలుసా? వాడు బలవంతుడు, నువ్వు బలహీనుడు అయిపోయావు కాబట్టి నీ ఇంట్లో అన్నీ కూడా ఏం చేస్తాడు వాడు? ఆర్థికాలు కూడా తీసుకెళ్ళిపోతాడు, ఆర్థికమైన వనరులు కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, నీకు నష్టాలు కూడా ఏర్పరచబడతాయి, కుటుంబాల్లో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకని? వాడు బలవంతుడు, నువ్వు బలహీనుడు అయిపోయావు కాబట్టి నీ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోతాడు. ఆనవాయితే కదా, బలవంతుడు బలహీనుని ఒక బలవంతుడు ఇంకో బలవంతుడు ఏం చేస్తాడు? బంధిస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆత్మలో బలముగా మనం ఉండగలగాలి. ఈరోజు వాక్యముల ఉపోద్ఘాతంలోనే మనం ఇప్పటి వరకు ఉన్నాం. దేవుని లేఖనములోంచి ఒక ఉదాహరణ మీకు చెప్తా, ఒక భక్తుడి గురించి. బలాఢ్యుడైన మనుషుని దిగజారిన స్థితి. పేరు సంసోన్. బలాఢ్యుడైన వ్యక్తి దిగజారిపోయిన పరిస్థితి. సంసోన్ మనం ఆధ్యాత్మికంగా మనం చూసుకోవాలి. ఆత్మీయ బలము దిగజారిపోతే, ఆత్మీయ బలము తగ్గిపోతే భక్తిలో దిగజారిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ బలము తగ్గిపోతే భక్తిలో దిగజారిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. మన బలము తగ్గిపోతే సాతాను మనల్ని బంధించి మన ఇంట్లో అన్ని తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలి. 5 మాటలు మీకు చెప్తా, చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఒక మాట, ఎప్పుడు మనము బలహీనలు అయిపోతాం, ఎప్పుడు సాతాను మనం బంధించడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడు వాడు మన దగ్గర నుంచి అన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఇది మనం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి మాటగా 5 మాటలు వేగంగా చెప్పేస్తాను 10 నిమిషాల్లో. మొదటి మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14:3. న్యాయాధిపతుల గ్రంథం 14:3 చదువమ్మా. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా చినులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కనెను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. ఇక్కడ ఏమంటున్నారు సంసోను తల్లిదండ్రులు అంటే, చెప్పండి. వారిని స్వజనులు కుమార్తెలలోనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడు అని అతను అడిగారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ సంసోను ఫిలిస్తీన్ స్త్రీల్లో ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు అంటున్నారు, మన స్వకీయ జనుల్లో ఎవరు లేరనుకుంటున్నావా? ఎవరు లేరనుకుంటున్నావా? మన స్వకీయ జనుల్లో మన బంధువుల్లో ఎవరు లేరనుకుంటున్నావా? ఎక్కడికో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి వాళ్ళలో తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటున్నారు. అప్పుడు అంటున్నాడు సంసోను, అది నాకు ఇష్టమైంది, అది నాకు ఇష్టం, నాకు ఇష్టం, అందుకే నాకు తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వండి అని తండ్రితో మాట్లాడుతున్నాడు. మొదటి మాట మనం గమనిస్తే తన ఇష్టమును జరిగించుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తమునకు లోబడట్లా. దేవుని చిత్తం ఏంటి, తన ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా అన్యజనులకుతో సంబంధం అనేది పెట్టుకోకూడదు అని చెప్పాడు. అన్యజనులతో వివాహం అనేది చేసుకోకూడదు. కానీ సంసోను ఏం చేస్తున్నాడు? వాళ్ళతోనే అంటున్నాడు. పైగా నా ఇష్టం, నాకు ఇష్టమైంది. ఇక్కడ మనం నేర్చుకునే మాటలో నీ ఆత్మీయ బలం తగ్గిపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? నీ ఇష్టం. చాలామంది అంటారు, ఎందుకమ్మా అలా చేసావంటే నా ఇష్టం. తల్లిదండ్రులు అడిగితే పిల్లలు చెప్తారు, నా ఇష్టం. అమ్మ కొంచెం అక్కడికి వెళ్ళి రమ్మంటే నాకు ఇష్టం లేదు. ఎంతసేపు కూడా నీ ఆలోచన, నీ ఇష్టమే నెరవేర్చుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. అమ్మ అందరూ చూడండి తలల పైకెత్తి, ఈరోజు నీ ఇష్టం నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, నీకు కష్టాలు తెచ్చిపెడుతుంది.
దేవుని చిత్తము నీ జీవితంలో విజయాలు తెచ్చిపెడుతుంది. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడతారేమో అనుకోండి, ఆ పాటికి మీరేం కొట్టట్లేదు. దేవుని చిత్తం విజయాలు తెచ్చిపెడుతుంది, నీ ఇష్టము నీకు నష్టాలు తెచ్చిపెడుతుంది. నయోమి ఇష్టము మోడిబారిపోవడానికి కారణమైంది. అబ్రహాము తన ఇష్ట ప్రకారంగా చేయడం వల్ల భార్య ఎత్తుకెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇస్సాకు మాత్రం దేవుని చిత్తంలో నడిచాడు, కరువులో సమృద్ధిని పొందుకున్నాడు, నూరింతల ఫలము పొందుకున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఇష్టము, ఈ ఇష్టములోనే ఉంది నష్టము. నువ్వు ఎవరి ఇష్టంలో నడుస్తున్నావు, ఎవరి చిత్తంలో నడుస్తున్నావు? రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏముంది అక్కడ మనం గమనిస్తే కనుక, ఒక మాటను మనం గమనిస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైననైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను చూడండి, మీరు ఈ లోక మర్యాదను, ఈ లోకం యొక్క మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు దేవుని చిత్తము గురించి ఏం చెప్తున్నాడంట? అది ఎలాంటిదంట? అనుకూలమైనది, ఉత్తమమైనది, సంపూర్ణమైనది. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ, అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆకలేసేస్తుంది అప్పుడే. దేవుని చిత్తము గురించి 3 మాటలు చెప్పాడు. అది ఎలాంటిదంట? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తం మన పక్షంగా ఏముందో తెలుసుకోవాలి కదా. సంసోన్ ఏనట్లా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, మన వాళ్ళలోనే మనం తెచ్చుకోవాలి, చేసుకోవాలంటే కాదు, నాకు అమ్మాయి నచ్చింది, నా అమ్మాయి ఇష్టపడ్డాను, నాకు ఇష్టమైన దాన్ని తీసుకురండి అంటున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ మొదటిగా కారణం అదే కదా. తన పతనం అయిపోవడానికి కారణం అది కాదా? ఈరోజు ఎవరి కుటుంబమైన పతనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ సొంత ఇష్టమే. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా సొంత ఇష్టాలకి తావుండకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు, దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. నీ మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవునికి ఉన్నాయి. పూర్తి రైట్స్ నీ మీద దేవునికే ఉన్నాయి. లోకంలో నువ్వు ఎలా బ్రతికావో, ఎలా తిరిగావో, నీ ఇష్టాన్ని ఎలా నెరవేర్చుకున్నావు, అవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, యేసు రక్తము నీ మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ఇక నుంచి నీ ఆలోచనకి నీ ఇష్టానికి తావు ఉండకూడదు. అలా ఉంటేనే దేవుడు మన జీవితాల్లో గొప్ప జయాలు ఇస్తాడు. నమ్మండి. లేకపోతే జయాలు రావు. ఎంతకాలం మనం భక్తి చేసినా ఇంకా నువ్వు నష్టమైపోతూ ఉంటావు, ఇంకా నువ్వు దిగజారిపోతూ ఉంటావు. కాబట్టి ఆశీర్వాదాలు ఎట్ట వస్తాయి? బెత్లెహేములో కరువు వచ్చింది. నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. ఎవరు వెళ్ళమన్నారు? ఒక రోజున బెత్లెహేమును దేవుడు మనలా దర్శించలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు దేవుడు చెప్పిన స్థలములో, దేవుడు చెప్పినట్లుగా దేవుని ఇష్టంలో నువ్వు ఉంటే, ఈరోజు కరువు వచ్చినా, ఈరోజు కష్టం వచ్చినా, ఈరోజు నష్టం వచ్చినా, ఒక రోజున దేవుడు మరలా నిన్ను దర్శిస్తాడు. మరలా దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. మరలా దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు అనేది సత్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కరువు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఒక రోజున దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు ఉంటే, ఈరోజు కరువైనా నష్టమైనా నువ్వు బాధపడాల్సిన పని ఉండదు. ఎందుకో తెలుసా? ఒక రోజున దేవుడు మరలా నిన్ను దర్శించే రోజు రాబోతుంది. బెత్లెహేమును దర్శించినట్లుగానే దేవుడు నిన్ను కూడా దర్శించునుగాక. దేవుడు నీ కుటుంబాన్ని కూడా దర్శిస్తాడండి. విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సొత్తు కాబట్టి నిన్ను విడిచిపెట్టాడు అసలు. చూడండి, ఇష్టము నీకు నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది.
ఒకరోజు ఉజ్జయ అనే ఒక హిజ్కియా కుమారుడు రాజు వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళిపోయి అవన్నీ చేసి అత్తాక్షి వస్తున్నాడు. యాజకులు అన్నారు, లేవీలు అన్నారు, అది నీ పని కాదు, నువ్వు చేయవలసిన పని కాదు, నువ్వు ఎందుకు వచ్చావంటే నా ఇష్టం నేను చేస్తానన్నాడు. ఏమన్నాడు? నా ఇష్టం నేను చేస్తాను, నేను రాజుని అన్నట్లుగా మాట్లాడు. తర్వాత ఏమైందో మనందరికీ కూడా ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకని? రాజు ఎప్పుడు కూడా రాజు ధర్మాన్ని చేయాలి. ఏది పడితే చేసేస్తా నా ఇష్టం అంటే, నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ నీకంటే గొప్ప దేవుడు అయినా ఉన్నాడుగా. కొంతమందికి వాళ్ళే ఏదైనా నా ఇష్టమే జరగాలి, నేనే ఏదైనా నాదే జరగాలి, నా ఆలోచనే జరగాలి, ఇది నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు ప్రభు సంసోన్ అన్నాడు, నా ఇష్టం, నాకు ఇష్టమైంది నాకు ఇష్టం అట్లా నేను ఉంటానన్నాడు. అదే సంసోను జీవితాన్ని పతనమైపోవడానికి మొదటి కారణం. ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. ఏమిటో తెలుసా? ఏది జరిగినా, ఏది వచ్చినా, ఏదైనా నీ ఇష్టానికి మాత్రం అవకాశం ఇవ్వమాకండి. ఎక్కడ దేవుని చిత్తానికి చోటు ఇవ్వండి. గొప్ప మేలులు మీ కుటుంబంలో దేవుడు చేయనుగాక. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయిపోయింది వాక్యం. ఒక్క మాటే చెప్పాను, సమయం లేదు. 9:20 దాటిపోయింది టైం. కాబట్టి వచ్చే వారం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. బలార్జుడైన మనుష్యుడు దిగజారిపోయిన స్థితి మనం నేర్చుకుంటున్నాం. బలమైన ఆత్మీయం కలిగిన వారు కూడా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం. మొదటిగా చెప్పుకున్నాం. చెప్పండి. ఇష్టాలను నెరవేర్చుకోవడం. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఇక మీదట ఒకవేళ మీ ఇష్టాలు నెరవేర్చుకున్నారేమో, అది కాకుండా ఇక నుంచి దేవుని చిత్తానికి అవకాశం ఇద్దాం. దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.